అనే చెప్పినా కదా, ఒకరోజు మనకి రైడ్లు మంచిగా ఉంటాయి, ఒక రోజు మంచిగా ఉండవు. ఈరోజు అసలు చాలా లేట్ అవుతుంది రైడ్లు పట్టాను తెలుసా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్కు మనకి ప్రజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 అయితే అవుతుంది. మనకి ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చేసింది అనమాట. పికప్ వచ్చేసి మనకి అంటే కొంచెం లాంగ్గా ఉంది. చలో మనకి బెస్ట్ టైం ఎర్నింగ్స్ వచ్చేసి ప్రజెంట్ అయితే మార్నింగే స్టార్ట్ అయిపోండి 5కి 6కి. సో 5 to 6 అంటే 6:30 7 5 to 7 ఆ లోపల స్టార్ట్ అయిపోండి. ఆ లోపల స్టార్ట్ అయిపోయి ఎట్లాగో ఇది సమ్మర్ కాబట్టి ఎండ ఎలాగో మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం 1 o'clock 1 or 12 ఆ లోపల చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎర్నింగ్స్ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్నింగ్ టైంలో ధనాధనా చేసేసుకోవచ్చు అనమాట రైడ్లు. మీరు పెద్ద చిన్నగా అంటే చిన్నవి వస్తాయి, లాంగ్ అంటే లాంగ్ కూడా వస్తాయి మనకు రైడ్లు. అలాగే ఇంకొకటి లేదు, నాకు ట్రాఫిక్ ఉన్నా పర్లేదు ఎర్నింగ్స్ మంచిగా కావాలంటే హైటెక్ సిటీ వెళ్ళిపోండి. బెస్ట్ ఆప్షన్ తెలుసా నీకు. హైటెక్ సిటీలో వెళ్ళేది కొంచెం డిస్టెన్స్ తక్కువైనా సరే అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు టిప్ అని ఏదో ఒకటి. మనకి బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తాయి, అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి, కానీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం అక్కడికి వెళ్ళి ఒక రైడ్ కొట్టే దాంట్లో మనం నార్మల్గా ఇక్కడ 2 రైడ్లు చేయొచ్చు అనమాట. అది లేదు నాకు మార్నింగ్ ఎండ్ ఉంటుంది నాకు వద్దంటే ఈవినింగ్ ఎప్పుడు 5 కానీ 6 కానీ ఆ టైంలో ఈవినింగ్ స్టార్ట్ అవ్వండి. ఈవినింగ్ ఆ టైంలో స్టార్ట్ అయ్యి మీరు 11:30 12 దాకా చేసుకోండి. మళ్ళీ నైట్ ఎక్కువ టైం వద్దులే, ఎప్పుడు స్టే చేయడం అంత అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు గలీజ్గా, ఎవడో కూడా తగులుతూనే ఉంటాడు. మనం ఆల్రెడీ ఎన్నో న్యూస్లు చూస్తూనే ఉన్నాం కదా, ర్యాపిడో వాళ్ళని ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పేసి. అలాంటి టెన్షన్ పడకుండా ఉండటం బెటరు. ఆ టైంలో చేసుకోండి, ఎర్నింగ్స్ వస్తాయి. లేదంటే ఒకసారి మీరే పర్టికులర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టైంకంటూ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది, అరే ఏ టైంలో ఎర్నింగ్స్ మంచిగా వస్తున్నాయి అని చెప్పేసి. ఓకే, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఓటీపీ కాతా భయ్ ఇవ్వాలి 266. లెట్స్కో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 kilometers అయితే చూపిస్తుంది. లెట్స్కో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకొకటి అదే నిన్న కెమెరాది ఒకటి అదే మౌంట్ విరిగిపోయిందని చెప్పినా కదా, ఇది వేరేది. మరి యాంగిల్ ఎలాగుందో నేను కూడా చెక్ చేయలేదు, యాంగిల్ మంచిగా ఉందో మంచిగా లేదా. ఈరోజు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా వీడియో ఎడిటింగ్ చేయడానికి, అప్పుడు తెలుస్తుంది యాంగిల్ మంచిగా ఉందా మంచిగా లేదా అని చెప్పేసి. ఓకే, నిన్నైతే ఓకే మనకి ఆల్మోస్ట్ రైడింగ్ చాలా బాగా వచ్చాయి. మరి ఈరోజు ఎట్లుంటుందో చూద్దాం. మీరు రైడ్ అయిపోయిన తర్వాత వితిన్ మినిట్లోనే రైడ్ వస్తుందా లేకపోతే టైం తీసుకుంటుందా అని చెప్పేసి. ఓలా కూడా యూజ్ చేస్తా. ఓలాలో కూడా నేను కొంచెం వెళ్ళిన కిలోమీటర్లు తక్కువ, కానీ అమౌంట్ చాలా బాగా వచ్చింది. నేను కూడా ఓలాలో చేసిన 2 రైడ్లు అయినా సరే బాగా వచ్చినాయి. $65. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 65 రూపీస్ అయితే వచ్చింది. వీడు ఇంత ఇన్చుడు అంటే మినిమం 10 రూపీస్ అని కట్ చేసి పడదెప్పుతాడు. ఐ నో మేనేజ్ 7.8 రూపీస్ కట్ చేశాడు. టైం వచ్చేసి 6:49 అయితే అవుతుంది.
ఇంకొక రైడ్ కోసం వెయిటింగ్. ఓలా కూడా ఓపెన్ చేసి పెడతా. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. ఎంత ఒక 5 minutes తర్వాత అయితే వచ్చింది. మనకి పికప్ కూడా పక్కన ఉంది. ఎంత 750 meters ఉంది. ఇందాక ఎక్కడైతే డ్రాప్ చేసినానో అక్కడే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అటు ఇటు తిరగడం అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే వచ్చింది మనకి. ఇది లింగంపల్లి సైడ్ అయితే వచ్చింది రైడ్ అయితే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఒకటి బ్రో, 755. ఓకే, చలో ఎగ్జాక్ట్గా 10 kilometers అయితే చూపిస్తుంది. కస్టమర్ అయితే పిక్ చేసి ఎక్కుతున్నాం. 23 minutes కూడా టైం చూపిస్తుంది మనకి. చలో ఇంక వెళ్ళి డైరెక్ట్గా లింగంపల్లికి వచ్చింది డ్రాప్ అయితే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. 125. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఇక్కడైతే 125 రూపీస్ అయితే వచ్చింది. ఎందుకు ఇచ్చాడు? ₹26 కట్ చేసుకోవద్దు బర్డ్. లెట్స్ గో. ఇటేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇందాక రైడ్స్ ఇటు వచ్చినా కదా లింగంపల్లి రైల్వే స్టేషన్ సైడు. చిన్న చిన్న రైడ్లు, ఒక 2 రైడ్లు వచ్చినాయి. యాక్సెప్ట్ చేసేలో వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చెప్తుంది. వెయిట్ చేసి ఒక 10 minutes దాకా వెయిట్ చేసి ఒక రైడ్ వచ్చింది కుక్కట్పల్లికి. దాన్ని యాక్సెప్ట్ చేసిన. ఇంకా మనకి పికప్ అయితే ఎగ్జాక్ట్గా 700 meters అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. 2091. ఓకే, $95. చలో మనకి ఇక్కడైతే 95 రూపీస్ అయితే వచ్చింది. 95. లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. చెప్పినా కదా, ఒకరోజు మనకి రైడ్లు మంచిగా ఉంటాయి, ఒక రోజు మంచిగా ఉండవు. ఈరోజు అసలు చాలా లేట్ అవుతుంది రైడ్లు పట్టాను తెలుసా. అన్నీ చిన్న రైడ్లే పడుతున్నాయి ఈరోజు. ఎందుకో కానీ లాంగ్ రైడ్లు ఒక్కటి కూడా రావట్లేదు. ఇప్పుడు ఇటు సైడ్ కుకట్పల్లి సైడ్ వచ్చిన ఇంకా అక్కడే వెయిట్ చేస్తే దాని నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. మనకి ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చింది ఒక రైడ్. లెట్స్ గో. ఇంక వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. కస్టమర్ మనకి JN2 మెట్రో దగ్గర అయితే ఉన్నట్టున్నారు. ఓటీపీ అన్న 4076. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.
చలో మనకి ఈ రేట్ అయితే 73 రూపీస్ అయితే వచ్చాను. 73. లెట్స్ గో ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకి 11:04 అయితే అవుతుంది. ప్రజెంట్ మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 850 రూపీస్, 2 రూపీస్ తక్కువ 850 రూపీస్ అయితే వచ్చింది. మార్నింగ్ ఎప్పుడు 6:30కి ఏమో స్టార్ట్ చేసినాం. 11:05 అవుతుంది, క్లోజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ అయిపోయింది. 848 రూపీస్ అయితే వచ్చినాయి ఈరోజు అయితే. ఓకే, మంచిగానే వచ్చినాయి. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.